5వ రోజు బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించుకోవడానికి మనం దిల్షునగర్ కొత్తపేటలో ఉన్నటువంటి టెలిఫోన్ నగర్ జ్ఞాన సరస్వతి ఆలయానికి విచ్చేసాం. ఇక్కడ మహిళలందరూ భారత్ టుడేతో కలిసి బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడానికి విచ్చేశారు. పూల పండుగైన బతుకమ్మ మనసు నిండుగా వెలిసే బతుకమ్మ, పూల తేరులతో నిండే ఏరులు నిండే బతుకమ్మ, రంగురంగుల పూల హరివిల్లు మన బతుకమ్మ. మన బతుకమ్మ పండుగను నిర్వహించుకోవడానికి మహిళలందరూ మనతో కలిసిపోయారు. రండి, మీరు కూడా మా బతుకమ్మ పండుగని మాతో కలిసి ఘనంగా నిర్వహించుకుందరు గాని. వెల్కమ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ. ఈ పండగని ప్రతి సంవత్సరం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు మొదలుకొని 9 రోజులు ఈ పండగని ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటారండి. మన స్వరాష్ట్రంలో ఈ తెలంగాణలో ఈ పండుగని, బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా చేయడం, మనం ఇంత గొప్పగా చేసుకోవడం దానివల్లే అని చాలా గర్వపడుతున్నానండి. మహిళలందరూ కూడా ఎన్ని రకాల 9 నుంచి 11 రకాల పువ్వులతో, రకరకాల పువ్వులతో ఎంతో అందంగా అలంకరించి బతుకమ్మల్ని పేర్చి 9 రోజులు బతుకమ్మలు రోజో రకంగా ఆడతారండి. గలగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు, పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు, బతుకమ్మ తల్లిగా సేవలందేవు. మన దేశంలో తెలంగాణకు ప్రత్యేక గౌరవం ఉంది. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అసలు ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నామంటే, అనాది కాలంలో మానవుడికి ప్రకృతితో సహజీవనం చేస్తున్న సమయంలో అతనికి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రకృతినే ఉపయోగించుకొని దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నాడు. దేవుడా, నా దగ్గర ఉన్న ప్రకృతి వస్తువులను నీకు సమర్పించి నేను నా పూజను చేస్తున్నాను అని చెప్పేసి చేశాడు. తనకు తోచిన రకంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించాడు. ఇలా క్రమేణా చేస్తూ ఉండడం వలన కరువు కాటకాలు పోయి మన దేశం సస్యశ్యామలంగా మారింది. ఇలా ప్రతి సంవత్సరం చేయడం వలన మన బ్రతుకును పెంచుతుంది, అంటే బ్రతుకుని ఇస్తుంది ఈ బతుకమ్మ పండుగ. ప్రతి సంవత్సరం ఈ బతుకమ్మను పేర్చి మనం ఆడుకోవడం వలన మన దేశం సస్యశ్యామలంగా ఉంటుందని ప్రతి సంవత్సరము రకరకాల పువ్వులను తీసుకొచ్చి పువ్వులను ఆరాధించి పువ్వులలోనే మనం భగవంతుణ్ణి చూసుకుంటూ పువ్వులను పూజిస్తాము. దీనిలో మహిళల పాత్రే ఎక్కువ. మహిళలకు ఇష్టమైన పండుగ అంటే బతుకమ్మ పండుగ. పువ్వుల బంగారు వరుణం బతుకమ్మ నీ రూపం, బతుకమ్మ నీ రూపం, మా బతుకుల్లో దీపం. తెలంగాణ మట్టి బిడ్డల ఇరవేలుపువమ్మ, మాయమ్మ బతుకమ్మ, మా బతుకే నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. గోరంట పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, సీత జడలు, గుమ్మడి పువ్వులు, బీర పువ్వులు, తంగేడు పువ్వులు ఇవన్నీ వేస్తారు. ఇప్పుడు
ఏంటంటే చామంతులు గులాబీలు ఆ పువ్వులు దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ చామంతులు గులాబీలు ఇవి వాడుతున్నారు. కానీ వెనకటి కాలంలో మా చిన్నప్పుడైతే ఇవే వాడేది. ఇప్పుడు అవి దొరకనప్పుడు ఈ చామంతులు గులాబీలు వాడుతున్నారు. కానీ ముఖ్యమైనవి ఈ పూలు, తంగేడు పూలు, కట్ల పూలు, రుద్రాక్షలు ఇవన్నీ. ఊహలకే ఊపిరి పోసిన రూపం నీది బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాల మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. ఉయ్యాలో ఉయ్యాల దత్తరిల్లిన యుద్ధ భూమిలో పొత్తు పొడుపువైనావో, ఉద్యమానికి ఊతమిచ్చి మా పెద్ద దిక్కువైనావో. తెలంగాణ జాతి జాతిని ప్రపంచాన పరిచయం చేసిన ఘనత నీది గౌరమ్మ, ఘనమైన తల్లి బతుకమ్మ. ఉయ్యాలో ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో. 9వ రోజు 9 సద్దులు, 9 రకాలైన వంటలు, నువ్వు పొడి, సజ్జల పొడి, పులిహార, దద్దోజనం, అందుకే దద్దోజనం, పరవన్నం, పెసరపొడి, అటుకులు, పెసరపప్పు, పలారం, ఇవి 9 రకాల సజ్జలతో చేస్తారు. కొబ్బరి, అలా 9 రకాల సజ్జలతో సద్దుల బతుకమ్మ అని అంటారు. బతుకమ్మ రాగ చూసి సన్న